కృష్ణ, మిమ్మల్ని అంతగా బాధ పెట్టాను కదా, అయినా నీకు నా మీద కోపం రాలేదు. నీవు కోపాన్ని జయించావు. ఏ యుగంలోనైనా లోకంలో ఉన్న సమస్త జనులు తమను తాము ఎంతగా ప్రేమిస్తారో అంతకంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తారు. నీవు అందరి చేత పూజలు అందుకుంటావు, సాటిలేని మహిమలతో విరజిల్లుతావు. నీ పేరు ఎక్కడ వినబడితే అక్కడ ఆనందం తాండవిస్తుంది. మనుషుల హృదయాలలో కొలువై ఉంటావు. నీకు ఒక వరం ఇస్తాను. నా ఒంటి నిండా పాయసం పూసావు కదా, నీ ఒళ్ళంతా తేజోమయమైపోయింది. నీకెవరూ హాని చేయలేరు. కానీ నీవు నా అరికాలు మర్చిపోయావు కాబట్టి నీకు కూడా నీ అరికాల వల్ల హాని జరుగుతుంది. కానీ దాన్ని నువ్వు ఆపదలా భావించకూడదని అన్నాడు. వెంటనే రుక్మిణి వద్దకు వెళ్లి, అమ్మ, నీవు సౌందర్య సౌభాగ్యాలతో అపరితమానంగా విరజిల్లుతావు అని దీవించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి మా శరీరాలు కాంతులతో విరజిల్లినవి. అందుకే ధర్మజ, నీవు కూడా యోగుల పట్ల, మహర్షుల పట్ల, మునుల పట్ల గౌరవంతో వ్యవహరించు అని అన్నాడు. వేదవ్యాసుడు, ధర్మరాజా, యుద్ధం చేసిన వలన నీకంటిన పాపాన్ని నివారించుకోవడానికి అశ్వమేధ యాగాన్ని చెయ్యని సూచించాడు. భీష్ముడు కూడా అశ్వమేధ యాగం చేయమని, ఇక రాజ్యపాలన మొదలు పెట్టు అని సూచించాడు. ధర్మరాజు మిగిలిన సోదరులందరూ భీష్ముని దగ్గర సెలవు తీసుకుని హస్తినాపురానికి బయలుదేరారు. భీష్ముడు బోధించిన ధర్మ సూత్రాలను, చేసిన ఉపదేశాలను ఆధారంగా చేసుకుని ధర్మరాజు ఆదర్శవంతంగా రాజ్యపాలన చేశాడు. 50 రోజులు గడిచిపోయాయి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించాడు. ఉత్తరాయణం మొదలైంది. అందరూ ఏడుస్తూ నూతన వస్త్రాలు, చందనం, సుగంధ ద్రవ్యాలు తీసుకుని భీష్ముడు ఉన్న చోటుకి వెళ్లారు. భీష్ముడు కళ్ళు తెరిచి అందరి వైపు సంతోషంగా చూశాడు. ధృతరాష్ట్రుని పిలిచి, కుమారా, నీకు అన్ని ధర్మాలు తెలుసు. నీవు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. నీవు సద్భావంతో చూస్తే పాండవులు నిన్ను ఎంతో సంతోషంగా చూసుకుంటారు. ధర్మరాజు మీద కరుణ చూపు, రాజకార్యాలలో తోడుగా ఉండు అని అన్నాడు.